హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ లైన్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాను. అండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి అలా రిలాక్స్ అవుతుంటే మా ఫ్రెండ్ కాల్ చేసి ఎక్కడికన్నా తినడానికి వెళ్దాం అన్నాడు. సరే రెస్టారెంట్కి వెళ్తే ఇలా ఫుడ్ బ్లాగ్ కూడా అవుతుందని స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. అండ్ ఈరోజు బాగా ఆకలిస్తుంది కాబట్టి ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఆల్రెడీ తిని బాగా అనిపించిన రెస్టారెంట్ భానుగుడి జంక్షన్లో ఉన్న హవేలీ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. అండ్ లొకేషన్ వచ్చేసి పిన్ కామెంట్లో పిన్ చేస్తాను. ఈ ఫుల్ వ్లాగ్ మొత్తం ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫుడ్ ఎలా ఉంది, అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే గైస్ భానుగుడి జంక్షన్. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి కానీ షాపింగ్ మాల్స్కి సంబంధించి కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అందుకే ఇది నైట్ టైమ్స్లో చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకొచ్చి రైట్ తీసుకుంటే మనకు ఆనంద్ థియేటర్ పక్కనే హవేలీ రెస్టారెంట్ ఉంటుంది. డైనింగ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఐటమ్స్ విషయానికి వస్తే మెనూ చూసి అపోలో ఫిష్ ఒకటి, ప్రాన్స్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అండ్ అపోలో ఫిష్ టేస్ట్ విషయానికి వచ్చేటప్పటికి జస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకొస్తున్నట్టే ఉంది. అండ్ ఇది తిన్నప్పుడు పొటాటో ఫీలింగ్ వస్తుంది కానీ ఫిష్ ఫీలింగ్ అయితే రాలేదు. పీసెస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ కాస్ట్ విషయానికి వచ్చేటప్పుడు 390 రూపీస్ వేసారు. అసలు వర్తే కాదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పీసెస్ చాలా బాగున్నాయి. అందుకే మళ్ళీ సేమ్ డిష్ ఆర్డర్ ఇచ్చాం. బట్ టేస్ట్ అసలు ఆ ఫుడ్ తిని అసలు ఆకలే చచ్చిపోయింది. అసలు వర్తే కాదు ఆ ప్రైస్కి. ప్రాన్ బిర్యానీ విషయానికి వచ్చేటప్పటికి ప్రాన్స్ బిర్యానీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఫుల్ ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయింది. బిర్యానీ ఆయిల్గానే ఉంది అండ్ పీసెస్ ఆయిల్గానే ఉంది. చాలా గట్టిగా ఉన్నాయి. అసలు నాకైతే దీని మీద అపోలో ఫిషే నచ్చింది. ఏదో లాస్ట్ టైం చాలా బాగుందని రెస్టారెంట్కి విజిట్ చేశాం కానీ ఈ టైం చాలా డిసప్పాయింట్ చేశాడు. అసలు ఎందుకు ఈ రెస్టారెంట్కి వచ్చామని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేశారు. రెస్టారెంట్ స్టాఫ్తో కూడా మాట్లాడితే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తాం సార్ అని చెప్పారు తప్ప ఏం రెస్పాన్స్ అనేది లేదు. అండ్ పీసెస్ చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో టాప్ 5 రెస్టారెంట్స్ గురించి చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.